హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను అమలాపురం వెళ్తున్నాను. రాజమండ్రి టు అమలాపురం ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాను. రావులపాలెం బ్రిడ్జి అయితే ఎక్కేసాము. ఆల్రెడీ నేను బయలుదేరి ఒక 20 మినిట్స్ అలా అవుతుంది. రాజమండ్రి టు అమలాపురం మనకి 1.5 అవర్ పడుతుంది ఎక్స్ప్రెస్ అయితే. రాజమండ్రి టు రావులపాలెం హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఆల్రెడీ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాను. నేను బస్సు ఎక్కేసరికి టైము మధ్యాహ్నం 1 అయింది. బస్ మొత్తం ఖాళీగానే ఉంది, చాలా ఖాళీగా ఉంది. నా వెనక సీట్లు చూపిస్తాను చూడండి. మొత్తం బస్సు అంతా ఖాళీ. ఎవరో ఒక ఆవిడ కూర్చున్నారు. ఈ పక్కన జెంట్స్ సీట్లు ఉంటాయి కదా, ఆ సీట్లోనేమో ఒక ముగ్గురు ఎంతమంది ఉన్నారు అంతే. బస్సు అంతా ఖాళీ. ఆఫ్టర్నూన్ 1కి ఎక్కాను నేను. చాలా ఖాళీగా ఉంది బస్సు. ఇప్పుడైతే అమలాపురం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే వస్తుంది కదా, దీని పక్కనే ఇక అమలాపురం కాంప్లెక్స్ కూడా వచ్చేస్తుంది. కాంప్లెక్స్లో ఆల్రెడీ మా బ్రదర్లో ఎవరో ఒకళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు నన్ను తీసుకువెళ్ళడం కోసం. ఇంతకీ అమలాపురం ఎందుకు వెళ్తున్నానంటే, మా మరదలు వస్తుంది, చంటిబిడ్డ తల్లి 5th మంత్లో వస్తుంది. సారీ అన్నీ తీసుకొస్తుంది కదా, అవన్నీ పంచిపెట్టడానికి అది నేను వెళ్తున్నాను. ఇక వచ్చేసాను ఇంటికి. మా బ్రదర్ వచ్చి నన్ను తీసుకొచ్చాడు. నేను వచ్చిన తర్వాతే అమ్మ అన్నీ ఓపెన్ చేస్తుంది. అయితే ముందు రోజే వచ్చింది తను. వచ్చిన తర్వాత ఈ స్వీట్ కూడా ఒక నైట్ నిద్ర చేయాలి అంటారు కదా, నెక్స్ట్ డేనే పంచి పెడతాము. అందుకని ఆ రోజు అలా ఉండిపోయిన తర్వాత నేను నెక్స్ట్ డే వచ్చాను కదా, వచ్చేసరికి నాకు 3 అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 2:45 అలా అయ్యింది. వచ్చిన వెంటనే అన్నీ ఓపెన్ చేసేసి మళ్ళీ పంచిపెట్టడానికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ ఆడపడుచుకి ఇస్తారు కదా, నాకైతే అన్నీ తెచ్చినవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేస్తున్నారు. అంటే ఫార్మాలిటీకి పెడుతున్నారు. ఫస్ట్ అన్నీ ఒక్కొక్కటి 2 అలా ఫార్మాలిటీకి పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఇద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే నాకు ఇద్దామని చెప్పేసి పెడుతున్నారు. ఇక్కడ బ్యాట్ బాలు, బాబు పుడితే ఇలా తెస్తారు కదా, మగపిల్లలు పుడితే బాలు అలా తెస్తారు, ఆడపిల్లలు పెడితే బొమ్మలు తెస్తారు. నాకైతే అన్నీ ఒక్కొక్కటి ప్లేట్లో సర్దేసి బ్యాట్ కూడా పెట్టేసి అవైతే నాకు బొట్టు పెట్టి అందించేద్దాం. అప్పుడు నెక్స్ట్ ఇంకెవరికి ఇచ్చినా పర్వాలేదు కదా, ఇంట్లో కూడా అందరికీ ఇచ్చేసిన తర్వాత ఇక ఈవినింగ్ అంటే ఆల్రెడీ 3 అయిపోయింది నేను వచ్చేసరికి. ఇక 5 అలా స్టార్ట్ అవుతాము. ఎందుకంటే ఇవన్నీ సర్దుకోవాలి. సర్దుకుని అన్నీ చేసేసరికి ఎలాగా 5 అయిపోతుంది. బయట అందరికీ పంచిపెట్టేసరికి బ్యాట్ బాల్ అయితే చాలా బాగున్నాయి. అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లో సర్దేసి నాకు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ అరటిపళ్ళు కూడా గెలని ఇలా కట్ చేసి హస్తాల కింద దివాన్ కట్ కింద పెట్టేశారు. ఎందుకంటే పాడవకుండా ఉంటాయి, ఇప్పుడు ప్యాక్ చేసినప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇవి జాకెట్ ముక్కలు. వీటిని కూడా ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో అయితే పెట్టాలి. పసుపు కుంకుమ డబ్బాల్లో అయితే వేసుకొచ్చారు, ఇక వలకుండా. ఇవి కూడా మనం స్పూన్తో వేసామనుకోండి, వెళ్ళి ఎక్కువ జనం ఉండాలి, పంచిపెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి. అలాగే వాళ్ళు చిన్న ప్లేట్ తెస్తే మనం వేసిన ఈ పసుపు కుంకుమ నలుగు పిండి ఏమవుతుందంటే మనం పెట్టిన స్వీట్స్కి అంటుపోతుంది, చలివిడికి కానీ ఆ లడ్డూలకు కానీ అలా అంటుపోతుంది. అలా కాకుండా మేము కవర్స్లో వేసేద్దామని చెప్పేసి చిన్న కవర్స్ అయితే తెచ్చారు. జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, చిన్ని కవర్స్. ఆ చిన్ని కవర్స్లో పసుపు కుంకుమ అలాగే నలుగు పిండి వేసేస్తున్నాము. ఇక్కడ చూడండి, మా మేనల్లుడు వాడు అల్లరి చేస్తున్నాడని చెప్పేసి వాడికి కొంచెం నలుగు పిండి ఒక గిన్నెలో వేసి ఒక స్పూన్ వేసి ఇచ్చేసాము. ఆడుకుంటున్నాడు. లేదంటే పసుపు కుంకాలు దగ్గరికి వచ్చేస్తున్నాడు, మళ్ళీ కళ్ళల్లో పెట్టుకుంటాడని భయం వేసి అలా ఇచ్చేస్తే ఆడుకుంటున్నాడు. ఫస్ట్ ఇలా పసుపు కొన్ని ప్యాకెట్స్లు ప్యాక్ చేసేస్తున్నాము. తర్వాత కుంకుమ, తర్వాత నలుగు పిండి. ఇక తీసుకునే వాళ్ళకి ఈజీ ఉంటుంది, మనం పంచిపెట్టే వాళ్ళని కూడా ఎక్కువ మంది వెళ్ళక్కర్లేదు. ఏం చేస్తున్నా? నువ్వు బాగా ప్యాక్ చేస్తావు, నీకు వచ్చు కదా. చెల్లి తమ్ముడు చూడు, వెరీ గుడ్. వలగట్లేదులే. ఇక్కడ మా పెద్ద మేనకోడలు ఉంది కదా, తనకు కొంచెం తెలుసు
అంటే కొంచెం ఎదిగింది కాబట్టి చక్కగా నాతో పాటు కూర్చొని కవర్లో ప్యాక్ చేసేస్తుంది. మిగతా ఉన్నారు కదా, మిగతా బుడతలు వాళ్ళైతే అలా చేసేస్తున్నారు వంపేయటానికి. తను మా చిన్న మేనకోడలు, తనకు కూడా ఆ పిండో ఏదో ఇచ్చేసాము, దాంతో ఆడుకుంటుంది. ఇక దివాన్ కట్ మీద పడుకున్నాడు వాడే, ఇప్పుడు వచ్చిన వాడు అక్కడే సైలెంట్గా ఉన్నాడు ప్రస్తుతానికి. ఎందుకంటే వాడికి ఇంకా ఏమీ తెలియదు కాబట్టి ఇంట్లో ప్రజెంట్ అయితే సైలెంట్గా ఉన్నది వాడు అక్కడే. వీళ్ళ ముగ్గురు కూడా అలా చేసేస్తున్నారు. ఇక మా పెద్దకు మేనకోళ్ళు అయితే నాకు హెల్ప్ చేస్తుంది కవర్లో వేసి చక్కగా. చిన్నపిల్లలు ఈ వయసులో ఇష్టపడతారు కదా, ఈ ఏజ్లో అలాంటివి వేయటానికి కానీ ఇష్టపడతారు, పనులు చేయడానికి. కొంచెం ఏజ్ వచ్చింది అంటే అప్పుడు అసలు చేయరు, ఇలాంటప్పుడే చేసేస్తాము అంటారు. మనం వద్దంటాము, వాళ్ళు చేస్తానంటారు. చేయవలసిన ఏజ్ వచ్చినప్పుడు చేయరు, అది మనకి తెలుసు, మనం కూడా అంతే. ఇక్కడైతే చలివిడి కూడా ఇలా కవర్స్ ఉన్నాయి, కవర్స్లో వేసేస్తున్నాము. కవర్స్ తెప్పించి చలివిడి కవర్స్లో వేసేసి దాన్ని ఇలా మనం ముడి వేసేసాము అంటే ఇచ్చినప్పుడు కూడా కొంచెం అందంగా ఉంటుంది. చలివిడి అలా ప్యాక్ చేసామంటే ఇచ్చినప్పుడు కూడా అందంగా ఉంటుంది. చేతితో పెట్టినా బాగోదు, అలాగే గరిటె వేసిన దాంట్లోంచి ఊడిపడదు. ఇక్కడైతే నాకు పసుపు రాసి నాకైతే అందించేద్దామని చెప్పి ఫస్ట్ నా చేతికి ఇచ్చే తెచ్చి, సోహాన్ ఇటు తీసుకురా, కలుపుతున్నాడు. రాసు దీక్ష, థ్యాంక్ యూ. ఇక అన్నీ పాడు చేసేస్తున్నారని చెప్పి వాళ్ళకి ఏం చేస్తుంటే ఒకళ్ళు ప్యాక్ చేయడం, ఆ ప్యాకింగ్లు తెచ్చి నాకు ఇమ్మంటాం, అత్తకి ఇచ్చేయంటే వాళ్ళు తెచ్చి నా చేతిలో పెట్టడం. ఇక అలా వాళ్ళని మేనేజ్ చేసాం మేము అవన్నీ ప్యాక్ చేసే వరకు. ఇప్పుడు ఫస్ట్ అయితే నాకు అందించేస్తున్నారు సారే. అలాగే ఫ్యామిలీ అందరికీ కూడా బట్టలు తెస్తారు కదా, అవి కూడా మేము ఫస్ట్ అందించేసుకుంటున్నాము. ఇక ప్యాకింగ్లు కూడా అయిపోయినవి. ఈవినింగ్ వెళ్ళి అందరికీ పంచిపెట్టాలి. వీధిలో వాళ్ళందరికీ, చుట్టాలు అందరూ ఉంటారు కదా, అందరికీ కూడా పంచిపెడదామని చెప్పేసి అన్నీ ప్యాక్ చేసేసాము. అయితే ఈసారి ఈజీగా చేసేసుకున్నాము మేము, ఎందుకంటే పంచిపెట్టే వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాట్లన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసాము. ఈ కవర్స్ చూసారు కదా, లడ్డు, కాజా, చిలక, అలాగే మైసూర్పాకు, చలివిడి ప్యాకెట్టు, పసుపు, కుంకుమ అన్నీ కూడా ప్యాక్ చేసాం కదా, అవన్నీ ఇలా ఒక కవర్లో వేసేసాము. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా ప్లేట్ ఇవ్వమనక్కర్లేదు, ఆ కవర్ తీసి వాళ్ళ చేతిలో పెట్టేసి ఒక బ్యాట్ ఇచ్చేస్తే ఈజీగా అయిపోతుంది. ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ డే మేము భీమవరం వెళ్తున్నాము, అక్కడ పంచిపెట్టడానికి అవన్నీ ప్యాక్ చేసేసుకున్నాము. ఇక కొత్త డైనింగ్ టేబుల్ ఇది కూడా ఇక్కడ సెట్ చేసేసాము. వచ్చినప్పుడు కొన్ని సరుకులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, మంచం అని, బీరువా అని, డైనింగ్ టేబుల్, వాషింగ్ మిషన్స్ అలా అన్నీ తెచ్చుకుంటాం కదా. ఈ డైనింగ్ టేబుల్ కూడా ఇప్పుడే ఇక్కడ సెట్ చేసేసాము. మేము అన్నీ పంచిపెట్టి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.